ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతలపైన కూడా చర్యలు ఉంటాయని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేటలో అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు భూమి పూజ చేశారు. పోలీసు ఆపత్తు మరి వాళ్ళు వదిలేస్తారు. ఏసీపీ గారా కొడతారు సార్ రండి సార్. మేడం మేడం బాగా అయితే క్రాస్ చెక్ చేసుకున్నారు. అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది. అందుకని మేము కూడా వెళ్ళి అక్కడ తిరిగి అర్హులైన వాళ్ళ లిస్టును ఫైనల్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు 12వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కవిత గారి నాయకత్వంలో అధికారులతో తిరగడం జరిగింది. మాకు ఇక్కడ కొంతమందికి అర్హులైన వాళ్ళకు రాలేదు అని మాకు తెలియడం జరిగింది. మరి ఆ అర్హులైన వాళ్ళ లిస్టు కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఆ లిస్టు కూడా ఇస్తే క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని కలెక్టర్ గారికి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాకు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇళ్లకు కొరత ఎక్కడా కూడా లేదు. లాస్ట్ టైం మాకు 3500 ఇండ్లు ఇచ్చారు. అందులో ఇంకో కొన్ని శాంక్షన్స్ మేము పెండింగ్లోనే ఉన్నాయి. ప్లస్ ఈ సంవత్సరం కూడా ఇంకొక 3500 ఇండ్లు కూడా రాబోతా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇసుక చాలా ఫ్రీగా మరి ఇవ్వమని ఇందిరమ్మ హౌస్లకు చెప్పారు. అది మనకు భూపాలపల్లి నుంచి సప్లై అవుతా ఉంది. అదేవిధంగా వీళ్ళు తెలియక కొంత అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టి ఆ కంకర కానీ అట్లాంటివి స్టీల్ కానీ కొంచెం థిక్ స్టీల్ పెట్టడము అట్లా చేయడం వలన వీళ్ళ ఎస్టిమేషన్ కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా పోకుండా ఉండాలనే అవగాహన కూడా కల్పించడం జరిగింది. అధికారులు కూడా పదే వెళ్ళి వాళ్లకు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ₹1 అప్పు లేకుండా 5 లక్షలలోనే ఏదైతే స్ట్రక్చర్ ఇచ్చారో ఆ స్ట్రక్చర్ పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. అందులో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా లోకల్ సమస్యలు కూడా మాకు చెప్తా ఉన్నారు. వాటిని కూడా మేము నోట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే స్లమ్ ఏరియాస్లో ప్రాబ్లం వస్తుంది. స్లమ్ వాళ్ళు చాలా మంది వాళ్ళు ఆక్రమించుకొని గుడిసెలు వేసుకొని ఉన్నవాళ్ళు, అది మరి కొన్ని FTLలో ఉన్న వాళ్ళు ఉన్నారు, బఫర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు ఇండ్లు కావాలి అని అడుగుతున్నారు. పట్టాలేంది మనకి ఇల్లు ఇవ్వడానికి లేదు. పట్టా కావాలి అంటే ప్రభుత్వం నుంచి ఆ యొక్క FTL ఏరియాలో కానీ బఫర్లో కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. అట్లాంటి వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలి అనేది కూడా మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అర్హులైన ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. కాబట్టి ఏమున్నా కూడా మా దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావచ్చు, కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావచ్చు. ముఖ్యంగా మా ఉద్దేశం ఎలా కూడా నిరుపేదలకు న్యాయం చేయడమే ఈ ప్రభుత్వ ఉద్దేశము. పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఈరోజు సన్న బియ్యం కానీ, ఇండ్లు కానీ, 200 యూనిట్ల విద్యుత్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఇవన్నీ కూడా నిరుపేదల కోసం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందాలనే లక్ష్యంతో ఈరోజు మేము తిరుగుతున్నాము. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని, అదేవిధంగా లీడర్లు కూడా మాకు సహకరించాలని, కొంతమంది మధ్యవర్తులు కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారనేది కూడా మాకు నోటీస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాము. ఎవరో ఒక ₹1 వసూలు చేసిన
చేసినా కూడా 100% వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేయడం జరుగుతుంది. ఎందుకంటే పేదల కోసం ఇచ్చిన ఇళ్ళ పైసలలో కూడా మనం డబ్బులు తీసుకుంటే అది పద్ధతి కాదు. వాళ్ళకు ఒక్క రూపాయి అప్పు కాకుండా కట్టాలన్న లక్ష్యంతో పోతున్నప్పుడు ఈ లీడర్లు డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఒక రూపాయి కూడా అడిగినా కూడా వెంటనే మా నోటీస్కి తీసుకురమ్మని కూడా చెప్పాము. కాబట్టి పారదర్శకంగా వరంగల్ ఈస్ట్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళకు ఇల్లు కట్టించడమే మన